అందరికీ నమస్కారం. యాక్చువల్లీ శివాజీ గారి పిఏ ఆయన ఫోన్ చేశారు. శివాజీ గారితో ఇంటర్వ్యూ అన్నారు. తీరా వచ్చిన తర్వాత ఒకళ్ళు కాదండి ఇద్దరు అన్నారు. మళ్ళీ కెమెరా కోసం వెనక్కి పంపించాల్సి వచ్చింది. మైక్ కోసం వెనక్కి పంపించాల్సి వచ్చింది. తీరా మైక్ వచ్చి కెమెరా వచ్చి పెట్టిన తర్వాత ఇక్కడ నేను చూసేదేంటి, బయట మనం చూసేదేంటి, ఈయన చూస్తే ఇలా ఉన్నారు, ఆవిడ చూస్తే అలా ఉన్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది? శివాజీ గారు సార్ నమస్కారం. నమస్కారం. 10 ఏళ్ళు అయింది మిమ్మల్ని నేను చూసి, మన ఇంటర్వ్యూ జరిగి. నేను కూడా ఆల్మోస్ట్ 10 ఏళ్ళు అయ్యి ఉండొచ్చు మిమ్మల్ని చూసి. అదేంటండి లైవ్ గారు చాలా సీరియస్ గా ఉన్నారా? ఏం లేదండి, నేను అలాగే ఉంటాను. సీరియస్లీ? ఓహో, ఓకే, అసలు స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేద్దాం అంటారా? చాలా సీరియస్ అన్నమాట ఇక్కడ. సాంప్రదాయని సుప్పిని శుద్ధభూసిని ఈ టైటిలే అసలు బయట చూస్తే చాలా ఫన్నీగా ట్రోల్ అవుతూ ఉండే ఒక చిన్న టైటిల్ అది. అదే తీసుకొచ్చి మీరు సినిమా పేరు పెట్టారు. వాట్ వాజ్ ద రీజన్ బిహైండ్ ఆఫ్ ఇట్ అంటే ఏం చెప్తారు? నన్ను అడుగుతున్నారండి? వద్దా? నన్నే అడుగుతున్నా. మిమ్మల్ని చెప్పనా? కాదు, అంటే మీ పర్మిషన్ కావాలి. కావాలి. నారాయణ నారాయణ గారండి, శివాజీ. అసలు ఎక్కడన్నా మీ అలా కనిపిస్తారా? చూడడానికి ఎంత సాఫ్ట్ గా ఉంటారు. తను క్యారెక్టర్ లో ఉందండి. సో కాబట్టి మనం డిస్టర్బ్ చేయొద్దు. డిస్టర్బ్ అయితే ఏం చేస్తో తెలియదు. ఏది ఉంటే తీసుకుని కొట్టొచ్చు. మనకి ఎందుకు గొడవ? మీరు అడిగేయండి. మీ ఫోన్ జాగ్రత్త, ముందే చెప్తున్నా. అంతేనా? అయ్యి బాబోయ్, నేను నా దగ్గర పెట్టుకున్నాను. అలా అయితే దీనికి ప్రొడ్యూసర్ మీరే అని విన్నాను సార్. అంటే మెయిన్ ప్రొడ్యూసర్ గా ఇది చేయడానికి కారణం? నేను ఈ సినిమాలో ప్రొడ్యూసర్ గా కూడా నటిస్తున్నానండి. వాస్తవంగా ప్రొడ్యూసర్ ఈటీవీ వాళ్ళు. నా దగ్గరికి కథ వస్తే వాళ్ళకి పంపిస్తే నువ్వే ప్రొడక్షన్ చేయని చెప్పి వాళ్ళు డబ్బులు ఇచ్చి నాతో చేయించారండి. సహజంగా వాళ్ళు అలాగే చేస్తా ఉన్నారు సినిమాకి, ఈటీవీ విన్కి. సో ఆ ప్రాసెస్లో నచ్చిన కథ, అందుకే నేను ప్రొడ్యూసర్గా కూడా నటించాల్సి వచ్చింది. కానీ నిజానికి ఈటీవీ విన్లో ఈ మధ్య కాలంలో వస్తున్న కాంటెంట్ నిజంగా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఒప్పుకుని తీరాలి. అవునండి. ఈ మధ్య వచ్చిన సినిమాలు, ఇప్పుడు మీ సినిమా కన్నా ముందు వచ్చిన సినిమాలు అన్నీ కూడా చాలా చక్కగా సూపర్ డూపర్ హిట్ మనసులను దోచుకుంటున్నాయి. కరెక్ట్ గా చెప్పాలి. అవునండి, ఎందుకంటే అంటే టీం అండి, ఏదైనా కానీ టీమేనండి. కాంటెంట్ హెడ్ నితిన్ కానివ్వండి, విన్ హెడ్ సాయికృష్ణ గారు కానివ్వండి, అలాగే బాపినేడు గారు, ఈ ముగ్గురు కథని మాత్రం ఖచ్చితంగా పట్టుకుంటారండి. కంటెంట్ని మాత్రం నాకు చాలా సమయం పట్టింది. ఎక్కడన్నా మేకింగ్లో ఇష్యూ ఉన్నా కానీ మళ్ళీ రీషూట్ చేయాల్సిందే, ఒప్పుకోరు. అంత కేర్ తీసుకుంటారు కాబట్టే మీకు వర్షన్ సక్సెస్లు కొడతా వస్తున్నారు. సో అలాగే ఈ సినిమా కూడా అండి, క్వాలిటీ దగ్గర కానీ ఆర్టిస్టుల విషయంలో కానీ ఎక్కడ కాంప్రమైజ్ ఉండదండి. కొత్త కంటెంట్ చూస్తారు మా ఇద్దరి మీద. కానీ మీ ఇద్దరిది లై గారు సూపర్ హిట్ పేరు కదా, నో డౌట్. అందులో ఈ రోజుకి ప్రజలు అంటే నేను జర్నలిస్ట్ అనేది పక్కన పెడితే యాజ్ అన్ ఆడియన్ గా మిస్సమ్మ సినిమా ఎప్పటికీ మర్చిపోలేం. మీరు ఈయనేమో అమాయకత్వంతో కూడుకున్న జానతనం ఉంటుంది అందులో, ఇలా పట్టుకుంటారనమాట ఆయన్ని. ఈయనేమో మరీ అమాయకత్వం. ఇందులో ఏమో క్వైట్ ఆపోజిట్ అనుకోవచ్చా సార్? యాక్చువల్లీ ఇందులో అండి నేను నార్మలే, తను మాత్రం రెబల్ రాణి, ఈ తరం సూర్యకాంతం అనమాట. ఓహో, ఈ తరం సూర్యకాంత్ అని చూడొచ్చు మీరు సినిమాలో. నిజంగా అండి, ఈ రోజుల్లో వస్తున్న సినిమాల్లో ఎస్పెషల్లీ మా ఇద్దరి కాంబినేషన్లో ప్రతి వాళ్ళు మీ సొంత ఫ్యామిలీని ఓన్ చేసుకొని చూస్తారు. ఇదైతే సత్యం. అంత బాగుంటుందండి. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, ఇద్దరి మధ్య గొడవలు, డిఫరెన్సెస్, ఒకటే కాకుండా సడన్ ఇన్సిడెంట్లు లైఫ్ని తలకిందులు చేసేవి. అన్నీ జనరల్గా మీ లైఫ్లో, మన లైఫ్లో ఎలాగైతే అలాంటి ఒక ఫిలిం అండి. డెఫినెట్గా వస్తున్న సినిమాల్లో ఒక డిఫరెంట్గా, అంటే అందరూ మాట్లాడుతుంటారు డిఫరెంట్ అని, బట్ ఓ మంచి ఎక్స్పీరియన్స్ అండి ఆడియన్స్కి ఈ సినిమా. థియేటర్లో మేమైతే స్టార్ట్ చేసిన సినిమాకి థియేటర్కేనండి. తర్వాత వాళ్ళు చెప్పారు కాంటెంట్, విన్కి కాంటెంట్ లేదు ప్రస్తుతం, సో ఇంత మంచి కాంబినేషన్, ఈ కంటెంట్ మళ్ళీ కష్టం, రేర్గా వస్తుంది, బడ్జెట్లో ఏదైనా డిఫరెన్స్ ఉంటే మేము చేసేస్తాం, నీకు చేద్దామన్నారు. కానీ ఈటీవీ అడిగినప్పుడు ఒప్పుకోవటం అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఓకే, వాట్ ఎవర్ యూ డిసైడ్, అంతేనండి. కానీ లోపల ఎక్కడో బాధ ఉంది. రే సినిమా థియేటర్ చేశాం కదా, పాపం లయ నిజంగా ఎంత సాక్రిఫైస్ చేసిందంటే అండి, ఫ్యామిలీని వదిలేసి 1.5 year ఈ సినిమా కోసం స్పెండ్ చేసిందండి. మధ్య మధ్యలో గ్యాప్లు ఉన్నాయి. వెళ్ళి పాపం తను ఈ సినిమా మీద అంత
అంత స్పెండ్ చేసినా కూడా దాని రిజల్ట్ వచ్చే సినిమా అండి. ఆర్టిస్టులు ఎవరు కూడా సాక్రిఫైస్కి ఒక మీనింగ్ ఉండాలి. అలాంటి మీనింగ్ ఈ సినిమాకి తనకు కనిపించింది కాబట్టి తను చేయగలిగింది. కానీ అలా చేసే ఆర్టిస్టులు చాలా రేర్గా ఉంటారండి. ఉంటారని నేను చెప్పను. సినిమా కోసం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. లయ పిల్లల్ని కూడా వదిలేసి, ఫ్యామిలీని వదిలేసి, ఇప్పుడు రెస్పాన్సిబుల్ కదా తను. ఒంటరిగా ఉన్న హీరోయిన్ చేయడం పెద్ద కష్టమైన పని ఏం కాదు. తనకు రెస్పాన్సిబిలిటీ ఉంది. తను కానివ్వండి, మిగతా ఆర్టిస్టులు కానివ్వండి, రోహన్ వాడు కూడా అండి, వాడికి కూడా అసలు ఎన్ని రోజులు షూటింగ్ చేసాడో తెలియదు. వాడికి మాట్లాడింది 10 రోజులే. వాడు ఎన్ని రోజులు చేశాడో తెలియదు. వాళ్ళ అమ్మగారు కూడా రూపాయి ఎక్స్ట్రా అడగలేదు. అసలు రూపాయి ఎక్స్ట్రా కాదు, అసలు ఏం అడగలేదు ఆవిడ. ధర్మంగా మాట్లాడితే నేను ఇవ్వాలండి, ఖచ్చితంగా ఇవ్వాలి, ఇస్తాను ఖచ్చితంగా. మిగతా ఆర్టిస్టులు కూడా అండి, మాన్యువల్ కానీ, ప్రిన్స్, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ అండి. ప్రిన్స్, మన రఘుబాబు గారు కానివ్వండి, పృథ్వీ గారు కానివ్వండి, స్వచ్ఛందంగా అభిమానంతో నేను ఎంత ఇస్తే అంత తీసుకొని వద్దన్నోళ్ళు కూడా ఉన్నారు. కానీ ఊరికి ఎవరితో చేయించుకోకూడదండి, ధర్మం కాదు అది. మీరు చేసేటప్పుడు అడుగుతానండి, ధర్మంగా మనం ఎవరితో కూడా ఊరికే పని చేయించుకోకూడదండి, కరెక్ట్ కాదు అది. సో వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకు ఉంటాయి. ఎంతో కొంత పే చేసామంటే ఖచ్చితంగా వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకు ఉంటాయి. జీవితం నేర్పిన పాఠం నాకు. సో అలా చాలా డెడికేటెడ్గా పనిచేసామండి. చాలా కష్టం ఉంది దీని వెనకాల. సరే అయినా అడిగారు, వాళ్ళ వల్లే నా రీఎంట్రీ అయింది. మనకు ఎథిక్స్ ఉంటాయి. డన్ సార్ అలాగే అండి అని అన్నా. మళ్ళీ ఎందుకో అలా తిరిగి ఇలా తిరిగి థియేటర్కి వచ్చేసింది. కొంచెం పెద్ద పెద్ద డైరెక్టర్లు చూశారు, ప్రొడ్యూసర్లు చూశారు, ఫ్యామిలీస్ వాళ్ళ ఫ్యామిలీసే చూశారు. చూసి ఇదేంటిది థియేటర్లో. నిజంగా అండి, మీకు ఒక వెంకటేష్ బాబు గారి సినిమాకి వెళ్ళినప్పుడు లేదంటే ఒక మంచి ఫ్యామిలీ, రాజశేఖర్ గారి సినిమాలు ఉండే అలాంటి జనరేషన్స్తో సంబంధం లేకుండా ఒక అద్భుతమైన ఫీలింగ్ ఉంటుందండి ఈ సినిమా చూస్తుంటే. థియేటర్లోనే చూడాలండి. మావే ఉన్నాయి కాబట్టి కొంచెం మాట్లాడుకుంటున్నారు దీని గురించి, మా ఇద్దరు కాంబినేషన్ కాబట్టి మాట్లాడుకుంటున్నారు. అలా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుందండి. థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుందండి ఈ సినిమాకి. ఇది 4వ సినిమా ఐ థింక్ సో మీ ఇద్దరిది. 4 అండి కదా. శివాజీ గారి తోటి యాక్ట్ చేసిన ఆర్టిస్ట్ ఎవరైనా సరే ఆయన అందరికీ సమానమైన గౌరవం ఇస్తారు, చాలా చక్కగా చూసుకుంటారు అనేది ఆయన ఎప్పుడూ ఉంది ఆయనకి. ఇది 4వ సినిమా ఆయనతో పాటు యాక్ట్ చేయడం. ఆయన గురించి చెప్పండి ఒకసారి, మాకు వినాలనుకుంటున్నాం. అయ్యో చాలా ఉందండి చెప్పాలంటే. అంటే నేను నార్మల్ గా కూడా ఆయన ఉన్నారని కాదు, ఆయన లేనప్పుడు కూడా చాలాసార్లు చెప్పాను. సో నేను ఎక్కువగా ఏదైనా షేర్ చేసుకోవడానికి, నాకంటే ఐ డోంట్ హ్యావ్ టు వరీ ఆయన ఇప్పుడు ఏం అనుకుంటారు నా గురించి, నేను చెప్పచ్చా లేదా, ఆయన అడ్వైస్ ఆయన ఏమనుకుంటున్నారో కరెక్ట్గా ఇస్తారు. బట్ నేను భయపడక్కర్లేదు ఏదైనా చెప్పాలి, లేకపోతే ఏదైనా అడగాలి, లేకపోతే ఏదైనా ఏంటిది అని ఏదైనా డిస్కస్ చేయాలి అంటే అది చాలా చాలా ఇంపార్టెంట్ ఒక ఆర్టిస్ట్కి మధ్యలో. అంటే ఇట్ డజంట్ హ్యావ్ టు బి ఆర్టిస్ట్ అనే కాదు, ఏదైనా మనం ఎక్స్ప్రెస్ చేయగలగాలి కదా. సో దాట్ ఈస్ వెరీ గుడ్ ఫస్ట్ థింగ్. అది స్టార్ 2000 కంటెస్ట్ నుంచి మా జర్నీ అండి. కానీ అప్పుడు తెగ ఎక్కువ మాట్లాడేది నేను, అసలు ఆయన చూసేదాన్ని అంతే. ఆయన సెకండ్ వచ్చి అయ్యో ఈయనకి సెకండ్ ఎందుకు వచ్చింది, నాకు సెకండ్ వచ్చింది, నేను కూడా చేయలేదు, నేనేం ఫీల్ అవ్వలేదు. సన్నగా ఉండేది ఆయన ఈయన బాగున్నారు కదా, ఈయన ఎందుకు సెలెక్ట్ అవ్వలేదు అని తెగ. అంటే నేను ఐ యూస్ టు, మేమిద్దరం ఫైనల్స్ కి వచ్చాము. వి డిడ్ంట్ గెట్ సెలెక్టెడ్. కాకపోతే నా గురించి మరీ కాకుండా ఆయన అనుకునేదాన్ని. అని అప్పుడు పైగా ఎక్కువ వెళ్ళి మాట్లాడేదాన్ని కాదు. నాకేమో లయ పెర్ఫార్మెన్స్ కోసం తను ఒక లాయర్ లాగా ఒక పేపర్ పట్టుకుని ఇలా నిలబడి చేసింది, బాగా గుర్తుంది నాకు. అది 3 లైన్లు. ఆ 3 లైన్లు రోజంతా చదివాను. 3 లైన్లు మాత్రం చెప్పలేదండి. ఫైనల్ గా ఇంకేం చేశారంటే ఒక లైన్ తర్వాత ఇంకో లైన్ చెప్పించారంటే 3 లైన్ ఒకేసారి చెప్పలేదు. సో నేను అనుకున్నాను ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం మనం, ఇంకా అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ రౌండ్కి వెళ్ళాను. సో ఇలా అనమాట. బట్ ఎనీవే, సో అప్పటి నుంచి తెలుసు. అండ్ దెన్ చాలా చాలా ఆయన ఎలా ఈ సీతారాముల కళ్యాణం చూద్దాం రండికి నేను కూడా ఆడిషన్కి వెళ్ళాను. నేను సెలెక్ట్ అవ్వలేదు, బట్ చేశారు. సో ఇలా అనమాట. సో వేరెవర్ వి వెంట్, వి ఏదో ఒక వే అవుతూ ఉంది. దెన్ అలా మేము యాక్చువల్లీ ఇంకొక సినిమా కూడా చేసాము, లైలా కాలేజ్ అని. అది రిలీజ్ అవ్వలేదు, బట్ ఏంటంటే అది ఉండుంటే అది ఇంకొక సినిమా ఉండేది. అది యాక్చువల్లీ చాలా నాకైతే నచ్చిన సినిమా. అది నేను చూడలేదు మొత్తం,
కానీ ఐ థింక్ దట్ ఈస్ ఆల్సో గుడ్. సో బట్ ఎనీవే అది అవ్వలేదు. సో అలా చేసుకుంటూ మిస్ అమ్మ వరకు వచ్చాము. మిస్ అమ్మ అయితే అప్పుడు దెన్ ఐ స్టార్టెడ్ టు టాక్. అప్పటి వరకు అసలు ఎక్కడ నేనెక్కడ కనిపించే వాళ్ళు కానీ ఎప్పుడు మాట్లాడేదాన్ని కాదనమాట. అంటే నాకు భయం, ఏంటి ఏముంటుంది ఇప్పుడు చెప్పడానికి అన్నట్టుగా ఉండేది. సో దెన్ మిస్ అమ్మ నుంచి మాట్లాడడం ఇలా చేయాలి అబ్బా ఎంత అంటే దట్ ఈస్ అ న్యూ చేంజ్. అంటే ఐ సీన్ హిమ్ క్లోజర్ ఇనఫ్. అప్పుడు ఆయన నేచర్ ఏంటి అప్పుడు ఐ కేమ్ టు నో. సో మిస్ అమ్మ అయితే ఎవ్రీబడి, అంటే భూమిక గారు కానివ్వండి, శివాజీ గారు కానివ్వండి, నీలకంఠ గారు, ఎవ్రీబడి అసలు టోటలీ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ ఫిల్మ్. అది మేము హ్యాపీగా సెట్కి వెళ్ళేవాళ్ళం, హ్యాపీగా చేసేవాళ్ళం. ఎంతసేపు అయినా ఎంతసేపు అయినా ఏమి అంటే మేము వెళ్ళిపోవాలి ఇంటికి అనేది ఏమీ ఉండేది కాదు. ఓకే సరే ఓకే అని అన్నట్టుగా ఉండేది. చాలా బాగుండేది దట్ ఎక్స్పీరియన్స్. అండ్ సినిమా కూడా అదే ఫీల్ ఉండేది, సినిమా చూసినప్పుడు కూడా అదే. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ హిమ్. అంటే తర్వాత అదరిందయ్య చంద్రం చేసాము, టాటా బిర్లా చేసాము. మా హస్బెండ్ బాగా కనెక్ట్ అయిన పర్సన్ అంటే బాగా గుర్తున్నది, ఎందుకంటే ఆ చీపురు సీన్ ఒకటి గుర్తుంటుంది. ఆ సీన్ వాస్తవంగా లేదు, చీపురు అనేది నేను యాడ్ చేశాను. చీపురు అనేది డైరెక్టర్ గారు కూడా ఆయన చెప్పలేదు, ఆయన చీపురు మామూలుగా కొట్టేది అనేది ఉంది కానీ నేను చీపురు తీసుకుని చెప్తాను. ఇంకొకటి అంటారు, అమ్మో అసలు మామూలుగా కాదు. అసలు అది చేసినప్పుడే నేను అనుకున్నా ఏంటి హీరోని ఇలా కొట్టడం, అసలు ఏమన్నా ఉందా అని. ఇప్పుడు ఉంటాను నేను, అందరు తిడతారు. అవసరం ఉంటావా, చూద్దాం సార్ బాలేదు తీసేద్దాం. ముందే ఆయన విపరీతంగా సెన్సిటివ్ నీలకంఠ గారు. వెరీ అసలు చాలా మంచివాడు అండి నీలకంఠ గారు. నిజం నిజం నిజం. ఇద్దరికి కూడా చాలా రోజుల తర్వాత మధ్యలో గ్యాప్ తీసుకుని, అది మీ పర్సనల్ లైఫ్ సో బిజినెస్ సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, గ్యాప్ తీసుకుని మళ్ళీ ఇది సెకండ్ ఇన్నింగ్స్ అన్నట్టుగా సూపర్ గా. నాకు కూడా అండి చూడండి, నేచరు హీరోగా ఫస్ట్ సినిమా ఇది, మళ్ళీ తనకి హీరోయిన్ గా ఫస్ట్ సినిమా ఇది, మళ్ళీ ఏది రీ ఎంట్రీలో. అవును అవును, అద్భుతం. అసలు అలాంటి బ్రేక్ దొరకడం అంత ఈజీ కాదండి కదా. అంటే నేచర్ అంతే అండి. ఎవ్వరు కూడా ఊరికే ఏది జరగదండి ఈ సృష్టిలో. అదే నేను మీరు ఇంటర్వ్యూలో కూడా ఒక చోట అన్నారు, నేచర్ అన్ని చూసుకుంటుందండి అని. అంటే నిజంగా నిజంగా మీరు నమ్ముతారా సార్? అది 200,000% నమ్ముతానండి. నేను చనిపోయే వరకు నమ్ముతా. అది నేను ఎంత నిజాయితీగా ధర్మంగా ఉన్నాను అంతవరకు నేచర్ నన్ను కాపాడిద్దంటానికి నాకే పర్సనల్ చాలా ఎక్స్పీరియన్స్లో. మీరు గమనించండి, నేను పాలిటిక్స్ గురించి మాట్లాడినా, పాలిటిక్స్లో ఉన్నా, ఈ రోజు వరకు కూడా ఎవరి దగ్గరికి పోయి నేను నాకేమన్నా అనేవారు. ఎందుకంటే నేను అడిగాను అనుకోండి, అది స్వార్థం. వాళ్ళు చేస్తే అది గౌరవం. నాకు ఎవరన్నా చేసి గౌరవించారు అనుకోండి, అది గౌరవం మాత్రమే. అలాగే నేను ఏది కూడా ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా నేను ఎప్పుడు ఎవరి దగ్గర రూపాయి అడగల ఈ రోజు వరకు కూడా. నాకు నేచరే, నాకు ఇచ్చిన సినిమా డబ్బులతోటి నేను ఈ డివిజన్లో కానివ్వండి, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టేటస్ విషయంలో కానివ్వండి, ఏ విషయంలో ఫైట్ చేసిన చాలామంది పాపం ఎన్ఆర్ఐలు కానీ చాలామంది నీకు సపోర్ట్ చేస్తామంటే, డబ్బులుగా అయితే నాకు ఏమొద్దండి, మీరు ఫేస్బుక్లోనూ వాటిలో పెట్టండి, ఎవరికన్నా లేని వాళ్ళకి ఇవ్వండి డబ్బులు, నా దగ్గర ఉన్నప్పుడే వెళ్ళేవాడిని. సో నేనేం నమ్ముతానంటే, నా కష్టం తప్ప మిగతాది ఏది నాకు వర్కౌట్ అవ్వదు. ఏది నాకు జరిగిందన్నా నా కష్టం ఉంటే తప్ప నాకేది జరగలేదు. 13 సంవత్సరాలు నిజాయితీగా నిలబడ్డాను కాబట్టే తిరిగి మళ్ళీ నేచర్ నాకు బతకడానికి ఒక అవకాశం, మళ్ళీ ఫ్యామిలీ ఇబ్బంది పడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాను. మళ్ళీ తిరిగి సినిమా రూపంలో ఇక్కడ తీసుకొచ్చి నాకు ఒక గౌరవాన్ని ఇచ్చింది. సో ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ ఈ ఇండస్ట్రీని, నేచర్ని, రెండింటిని. కాబట్టి మళ్ళీ రీఎంట్రీ వచ్చింది. తనకు కూడా చూడండి, మీరు ఆలోచించండి, తను తమ్ముడు అనే సినిమాకి వచ్చినా కూడా తమ్ముడికి ముందేం జరిగింది తెలుసా? 90s చేయాలి మేమిద్దరం. సీరియస్లీ 90s మేమిద్దరం చేయాలి. మేము ఆ రోజు ఫైనల్ ఇంకా నెక్స్ట్ వీక్ లో షూటింగ్ ఉంటుంది. మీటింగ్ వెళ్ళాం, ఇద్దరం పక్క పక్కనే కూర్చున్నాం. తన టేబుల్ ఏదో ఉంటే తను ఇక్కడ కూర్చుంది, నేను ఇక్కడ కూర్చున్నా. నేను అప్పటికి కొత్తగా చూస్తున్నా లయాని. నిజంగా నేను చూడటం కూడా, తన పెళ్ళైనాక నేను ఇంతవరకు ఎప్పుడు కలవలేదండి. ఫోన్లో మాట్లాడాను ఒకసారి, అమెరికాలో ఉన్నప్పుడు ఓ టీవీ ప్రోగ్రామ్ కోసం మాట్లాడాను అనమాట, అడగమంటే. అంతమించి నేను చూడలేదు. తను ఎలా ఉందని చూడటానికి కూడా కొంచెం ఇబ్బంది పడ్డాను. బట్ తర్వాత కొంచెం సేపు ఆగిన తర్వాత తనని గమనించాను అనమాట. సో హీరోయిన్గా తను కూడా ఈ సినిమా చేయడానికి రీజన్ ఏంటి తెలీదు. ఈ నేచర్లో ఏది ఎందుకు ఎక్కడ ఎలా కనెక్ట్ అవుతుంది అనే దానికి ఆల్ డిజైన్డ్ అండి. ఎవ్రీ ప్రోగ్రామ్ ఇస్ డిజైన్డ్ బై నేచర్.
ఇది నేను నమ్ముతాను బలంగా. భగవంతుని నమ్ముతారా మీరు? అసలు ఆయన లేకపోతే ఇదంతా లేదు కదండి, ఈ సృష్టి లేదు కదా, నేచరే లేదు అనేది బలంగా నమ్ముతాను నేను. సో నేచర్ ఎవ్రీథింగ్ అండి. ఎవరికైనా సరే, నేను చాలామందికి ఇళ్లలో తల్లిదండ్రులకు కానీ ఎవరికైనా నేనేం చెప్తానంటే, నీ అత్త నిన్ను సాధించిందని నీ కోడలు నువ్వు సాధించుకో, ఇవి నీ కర్మలు, అది దాన్నే మనసులో పెట్టుకొని సాధించుకో. కైండ్నెస్, నువ్వు క్షమించే ఉంటే ఇంకంతకన్నా పెద్ద గుణం నీకేముంటుంది? అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇలాంటివన్నీ కర్మల్ని అనుభవిస్తూ నేర్చుకోగలిగితే ఆ కర్మలు అంతటితోటి అయిపోతాయి. లేదు దీన్ని కంటిన్యూ చేసావంటే నువ్వు బతుకున్నంతకాలం వెనకాల వస్తాయి. ఈ జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో ఉంటాయి, ఇంకా నెక్స్ట్ జన్మ కూడా క్యారీ ఫార్వర్డ్ అవ్వచ్చు. అది నువ్వు ఎలా పుడతావో మనకు తెలియకపోయినా జన్మలు అయితే ఉంటాయి అనేది కన్ఫర్మ్ అండి. లేకపోతే మీరు ఆలోచించండి, ప్రోగ్రామ్ వేరే రూట్లో వెళ్తుంది, మనం సినిమా గురించి మాట్లాడుకోవాల్సింది రకరకాల రూట్లో వెళ్తుంది కాబట్టి మనం సినిమా గురించి మాట్లాడదాం. 10 ఏళ్ల తర్వాత చాలా ఘోరంగా మాట్లాడారు. కాదు సార్, 10 ఏళ్ల తర్వాత మీరు నాకు ఇంటర్వ్యూ ఇస్తూ ఓన్లీ సినిమా మాట్లాడమంటే అన్యాయం కాదు. మాట్లాడానండి నేచర్ గురించి. కాదు సార్, బాగా మాట్లాడారు. అదే. ఓకే, Appreciation అవసరం. ఆయన అడుగుతున్నారు కదా. అది సినిమా కదా. యా, యా, డన్. సరే అయితే ఆయన కోరిక మీ కోరిక మేరకు డన్. ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ డైలాగ్స్ యాజ్ ఇట్ ఈస్ గా అంతా ప్రిపరేషన్ ముందే చేసుకుని యాజ్ ఇట్ ఈస్ గా అలా నడిచిందా, లేకపోతే ఇంప్రవెన్షన్ అప్పటికప్పుడు నడిచిందా, అసలు ఎలా నడిచింది? కంటెంట్ అదే ఉంటుందండి, స్క్రిప్ట్ కూడా అదే ఉంటుంది. పాపం తను చాలా బాగా రాసుకున్నారు స్క్రిప్ట్ ని. డైరెక్టర్ తను వన్ ఆఫ్ ద రైటర్, డైరెక్టర్ ఇంకో రైటర్ కూడా మిత్రులు కూడా ఉన్నాడు. బట్ మాకు డైలాగులు చెప్పినవి మ్యాక్సిమం ఉంటాయండి. 15-20% మా పర్సనల్ యాడ్ అవుతాయి, అది ఇంప్రొవైజేషన్ అంతే తప్ప కంటెంట్ ఎక్కడ మారదండి. కంటెంట్ మారకుండా ఇంప్రొవైజేషన్స్ ఉంటాయి తప్ప రియాక్షన్స్ అవి ఇవి ఉంటాయి తప్ప అంతా గుడ్. మొత్తం ఎన్ని రోజులు వర్కింగ్ డే అండి? 48 days అండి. అసలు మొత్తం డామినేషన్ ఏందేనా, మీరేం మాట్లాడరా? నాకు తెలుసు కదా, లెక్కలు డేట్లు ఆమె లెక్కేది కదా, నేనే కదా మొత్తం అచ్చా మొత్తం నేనే, అచ్చా, అందుకని మీరు అన్ని నేనే. డేట్స్ నేను మాట్లాడమని అలా పర్మిషన్ అది ఇచ్చాను ఇస్తేనే కదా. అట్లే అది అది ఇక్కడ కూర్చున్న రాయల్ గా అది అది నేను మాట్లాడతాను అనమాట. మీరు అడిగిన క్వశ్చన్లన్నీ నాకు రిలేటెడ్ కడుతున్నాడు. ఆవిడకి నేను ప్రొడ్యూసర్ అయిపోవటం, డేట్లు ఇవన్నీ కూడా నేనే చూసుకోవటం, పేమెంట్స్ నేనే చూసుకోవటం. ఎందుకంటే వాళ్ళు ఇచ్చేదే ఎంత, అన్ని సర్దాలి, లేదంటే ఇది ఎంత అవుద్ది. నేనేం చేశానంటే అంత కాకుండా కొంచెం వాళ్ళు ఇచ్చిన దానికంటే కొంచెం పెరిగింది అది, దానికే నాన్న తంటాలు పడ్డాను. సో కాబట్టి నాకే తెలుస్తాయండి. 40 యాక్చువల్గా మేము అనుకుంటే 35 to 40 days అండి. ఒక 8 days పెరిగిందండి నా చాదస్తం వల్లే అంతా. అంటే చాదస్తం అంటే తప్పదండి, క్వాలిటీ రావాలి. తను కొత్త డైరెక్టర్, కథ బాగా జడ్జ్ చేసుకుంటాడు తను, అందులో అనుమానం లేదు. కొంచెం మేకింగ్ సైడ్ మనం సపోర్ట్ చేయాలి. రోజుకి ఎన్ని సేల్ చేయగలిగారు? మేము మొమెంటం వచ్చినప్పుడు 2-3 కూడా చేసామండి. మొమెంటం వచ్చినప్పుడు అంటే బిగినింగ్లో ఎట్లయినా కొత్తగా ఫస్ట్ టైం ఇది ఉంటుంది కదండి. ఒక ఇంట్లోకి వెళ్ళినప్పుడు 9 రోజులు అనుకున్నాము, 8 days అనుకున్నాము, 9 days అయింది అంతే. చాలా ఆ విషయంలో ఏం ప్రాబ్లం లేదు. నేను చెప్తున్నాను కదండి, క్వాలిటీ కోసం నేను పెట్టుకుంది వాళ్ళకి ఓకే. బట్ నేనేంటంటే ఎంతో వాళ్ళకంటే కొంచెం ఎక్స్పీరియన్స్ కాబట్టి ఇది ఇలా కాదు. ఒక్కోసారి ఒక క్లైమాక్స్ చేసామండి, చేసిన తర్వాత లొకేషన్ నచ్చలేదు, చూసుకున్నాక తీసుకెళ్ళి వేరే చోట పెట్టాం. అట్లా అంతే తప్ప ఎవ్రీథింగ్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ అండ్ కెమెరామెన్. కానీ ఈటీవీ తరఫు నుంచి ప్రతిరోజు ఎవరైనా ఒకళ్ళు ఉండి ఏం జరుగుతుంది ఏంటి, ఇది కాదండి ఇలా చేస్తే కరెక్ట్ కాదు, ఇలాంటి క్వాలిటీ కంట్రోల్ అంటే ఏమవుతుందంటే మేడం, వాళ్ళు అలా లేకపోతే ప్రతి వాళ్ళం రూపాయి కోసమే కదా పనిచేస్తాం. ఇక్కడ రూపాయి వచ్చిన రోజున రూపాయి పాలు వస్తే బాగుండే అనే సహజమైన దుర్బుద్ధి ఉంటుంది మనిషికి. సో అది ఇంపాక్ట్ సినిమా మీద అయిందనుకోండి, నష్టపోయేది ఎండ్ ఆఫ్ ద డే ఈటీవీ. సో వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారండి. అది ఫర్ ఫిల్మ్ సేకే తప్ప వాళ్ళు డామినేట్ చేయాలని కాదు. ఈ సినిమాకి నేను వాళ్ళని అడిగిన ఒకే ఒక అబ్లిగేషన్ ఏంటంటే, అయ్యా నేను చేసిస్తాను, ఫస్ట్ కట్ చూడండి మీరు, మీకు ఇంకా ఏమన్నా మనం చెప్పింది కాకుండా మీకు చెప్పింది చేయలేదనో లేదంటే ఏదన్నా ఇంకా కావాలి అంటే నేనే చేసిస్తాను, అదే ఖర్చు అంటే ఆ గౌరవం నాకు ఇచ్చారండి వాళ్ళు. సో అప్పుడేమైంది, నాకు ఇంకా ఎక్కువ అకౌంటబిలిటీ ఎక్కువైపోయింది. నాకు ఆ ప్రాసెస్లో ఒక్కోసారి టీచర్గా బిహేవ్ చేయాల్సి వచ్చేది. తప్పదు కదండి, డబ్బు కదండి, ఎవ్రీథింగ్ డబ్బు. కార్పొరేట్ కంపెనీలు వాళ్ళు అలా ఉండకపోతే వాళ్ళ కంపెనీలు నడవు. సో ఇలా ఈ ప్రాజెక్ట్ని జాగ్రత్తగా తీసుకురావడానికి ఒక 7-8 రోజులు ఎక్స్ట్రా పట్టిందండి అంతే. లాగారు మిమ్మల్ని
ఎప్పుడన్నా టీచర్ జాబ్ చేశారా ఆయన? నో లయ్య ఇలా కాదు, ఇలా మనం చేయాలని. ఏదైనా ఇంప్రవైజ్ చేయడానికి లేకపోతే బెటర్మెంట్ కోసం కానీ, బట్ ఎప్పుడు ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను, హీ విల్ లెట్ అస్ స్పీక్. మాకు మేమేం అనుకుంటున్నామో మాకు చెప్పడానికి ఒక ఫ్రీడమ్ ఉంటుంది. అది ఎప్పుడైనా సరే, ఏ విషయంలో అయినా సరే. సినిమా షూటింగ్ అయిపోయింది, నీకేం సంబంధం ఇప్పుడు, ఈ క్వశ్చన్ ఎందుకు, ఇప్పుడు ఈ ప్రమోషన్ నన్ను ఎప్పుడు అడుగుతున్నావు ఏంటి, రిలీవ్ ఏదో ఒకటి అడుగుతాం కదా అంటే నీకెందుకు అన్నట్టుగా ఉండరు. బికాస్ దట్స్ వాట్ హీ ఫీల్స్ దట్ ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. కాబట్టి నేను ఆ క్యూరియాసిటీతో అడుగుతున్నాను, హీల్ అండర్స్టాండ్. అందుకని అది జస్ట్ అన్ ఎగ్జాంపుల్ అనుకోండి. సో దెర్ ఇస్ నెవర్ అది ఒక డామినేటింగ్ థింగ్ అసలు లేదు తనకి. అంటే సినిమా అంటే సాక్రిఫైస్ అండి. ఆర్టిస్టులు వాళ్ళు సాక్రిఫైస్ చేస్తారు, ప్రొడ్యూసర్ సాక్రిఫైస్ చేస్తారు, డైరెక్టర్ అతని టైం సాక్రిఫైస్ చేస్తాడు, ఆడియన్స్ సాక్రిఫైస్ చేసి 2.5 గంటలు మన సినిమా చూడటానికి వస్తారు డబ్బులు ఇచ్చి మరి. సో దీన్ని రెస్పెక్ట్ చేయాలన్నప్పుడు ప్రొడ్యూసర్కి ఉండాల్సిన మోటో ఏంటంటే, ఈ సినిమా బాగా రావాలి, ఇంతమంది మనల్ని రెస్పెక్ట్ చేస్తున్నారు, మనం తీసే కాంటెంట్ రెస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి అది జాగ్రత్త ఉండాలి. అప్పుడు ప్రొడ్యూసర్ అనేవాడికి కమాండింగ్గా ఉండాలి, అవతల వాళ్ళు చెప్పేది వినే సహనం ఉండాలి. వాళ్ళు చేసింది పదే పదే బాగాలేదు అన్నప్పుడు అదే చేస్తున్నారు, ఈగోకి వచ్చారు అంటే టీచర్ లాగా మారాల్సిందే, తప్పదు. అప్పుడే అది ప్రోడక్ట్ సేకేనండి. ఇప్పుడు ఒక ప్రొడ్యూసరు ఆ ప్రోడక్ట్ తను ఇన్వాల్వ్ అయ్యాడు అని అంటే, ఇంకొకళ్ళని డామినేట్ చేయాలి అని అనుకున్నప్పుడు అతనే డైరెక్ట్ చేసుకుంటాడు కదా. అలా ఉండదు మెజారిటీ. కొంతమంది ఉండొచ్చు, నేను కాదన్న, వాళ్ళ ఎక్స్పీరియన్స్లో వాళ్ళకుంటాయి, దాన్ని మనం కాదని. ఎవ్రీబడి, డైరెక్టర్ అయినా ప్రొడ్యూసర్ అయినా టెక్నీషియన్ అందరూ సినిమా భారాలు అవన్నీ చేస్తారు. ఇది అర్థం చేసుకొని పోయింది అనుకోండి, ఆ ప్రోడక్ట్ చాలా బాగుంటుంది. ఇది దీనికి అలాగే జరిగింది. సో కాబట్టి బాగుంది లేదనేది ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. మనమైతే వీఆర్ సాటిస్ఫైడ్. ఆర్టిస్ట్గా ఒక మూవీకి మీరు మీ సీన్ అయిపోతే వెళ్ళిపోయి మీరు మళ్ళీ రిలాక్స్ అవుతారు, నెక్స్ట్ సీన్ కోసం రెడీ అవుతారు, ఇక మీ ప్రపంచంలో మీరు ఉంటారు. ఇక్కడ ప్రొడ్యూసర్గా అవతారం ఎత్తిన తర్వాత ఒక పేమెంట్ విషయంలో కానీ, ఇంత కాదండి ఇంత మనం రిక్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, లేదు అని అంటే ఎప్పుడు ఇస్తామో వాళ్ళకి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ బాధ్యత అనేది చాలా పెద్దది. ఇది ఒక ముళ్ళ కిరీటంలో అనిపించిందా మీకు? లేదండి, నేను ఎంజాయ్ చేస్తానండి ప్రొడక్షన్ చేయటం. లయ చూసింది, నేను చాలా ఎంజాయ్ చేస్తానండి ప్రొడక్షన్ ని. దేవుడు నాకు ఎనర్జీ ఇచ్చాడు, చాలా ఓపిక కావాలండి, చాలా ఎనర్జీ అండి దేవుడు. అది ఆ ఓపిక ఇచ్చాడు, పేషెన్స్ ఆయనకు ఉందండి. నేను చేయలేనేమో, బట్ హీ కెన్ డు ఇట్. ఏంటంటే లైఫ్ లో కిక్కు చూడాలి మేడం, నేను అది ఇంకా చూడలేదేమో నాకు ఫీలింగ్ నాకుంది, బలంగా ఉంది నాకు. అది నేను ఒక మంచి హిట్ సినిమా తీయాలి అనే ఒక బలమైన ఫీలింగ్ ఉంది నాకు. సో ఆ ప్రాసెస్లో మనము ఒక్కొక్కసారి అవతల వాళ్ళని ఒకవేళ ఏమైనా ఫ్లోలో ఇబ్బంది పెట్టామని అనిపించినా కూడా ఐ విల్ కరెక్ట్ ఇట్ అండి. నెక్స్ట్ నేను కరెక్ట్ చేసుకుంటాను. కరెక్ట్ చేసుకొని, కాదమ్మా మీ దగ్గర టాలెంట్ ఉంది, వినండి, కొంచెం ఎక్స్పీరియన్స్, అది కొంచెం రెస్పెక్ట్ చేయండి చాలు. ఈ సినిమాకండి పెద్ద సినిమాలు వాడే కెమెరాలు, లెన్సులు, టెక్నికల్గా సినిమా సౌండ్గా ఉంటాం. అవును, అక్కడ మొత్తం వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. లేదండి, మొత్తం నేనేనండి, నేను చూసుకుందే. దాని ప్రాసెస్లో నాకు ఎక్కువైంది. ఇవన్నీ ఎండ్ ఆఫ్ ద డే అందరికీ ఉపయోగపడింది. ప్రొడ్యూసర్గా నేను అది ముళ్ళ కిరీటం అని నేను అనుకోలే. నేను దాన్ని ఎంజాయ్ చేశాను, డెఫినెట్గా ఎంజాయ్ చేశాను. దేవుడు అవకాశం ఇస్తే అంటే అండి ఐ క్యాన్, బట్ ప్రొడక్షన్ పెద్ద ఇబ్బంది. మళ్ళీ అదొకటి ఎందుకు కొత్త టెన్షన్ అంటే హీ విల్ బి ఎనీవే మానిటరింగ్ హోల్ థింగ్ కాబట్టి దట్ ఈస్ దేర్. బేసిక్ ఏంటంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా సెకండ్ ఉండాల్సిన అవసరం. అదే నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాను, ఎడిటర్ గా పనిచేశాను. ఐ కెన్ హ్యాండిల్, బట్ ఐ డోంట్ వాంట్ టు. మనము డ్రైవ్ చేసేటట్టు ఉంటే చాలు, డ్రైవింగ్ ఫోర్స్ లాగా ఉంటే చాలు, దాన్ని మనం డ్రైవ్ చేయక్కర్లేదు. ఆ ఫోర్స్ ఉంటే చాలండి. నేను దాన్ని బలంగా నమ్ముతాను. చేయాలనుకుంటే ఎంతసేపు పని అండి, చేయొచ్చు. నాకెందుకు అది నా పని కాదేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఒక కథ చెప్పినప్పుడు నేను కథ రాయలేను, బట్ ఐ కెన్ జడ్జ్. దేవుడు నాకు ఆ జ్ఞానం ఇచ్చాడు, అంతవరకే ఆలోచిస్తాను నేను. ఇది నమ్మండి, తీద్దాము, నేనే కదా డబ్బులు పెడుతున్నాను. ఇప్పుడు ఒక కథ ఉన్నప్పుడు ఒక ఐడియా ఇంప్రూవైజ్ చేయటం నాకు చాలా ఈజీ, నేను చేయగలను. నాకు ఆ జ్ఞానం దేవుడు ఇచ్చాడు, నేను గొప్ప నేను కదా చెప్తాను. నాకు ఆ జ్ఞానం దేవుడు ఇచ్చినప్పుడు నేను మొహమాట పడినా చెప్పడానికి. చూద్దాం, బాగుంటే చేద్దాం. నేను ఫోర్స్ చేస్తున్నాను అనుకోవద్దు, అది ఫీల్ అవ్వకండి. అసలు అది రాకూడదు, ఫస్ట్ ఏ టెక్నీషియన్కి అది రాకూడదు. ఇది బాగుంది అని అనుకో, రేపు పొద్దున అందరికి హెల్ప్ అవుతుంది కదా అనేది నా భావం ఉంటుంది ఎప్పుడు కూడా. నేను ఏ సినిమాకైనా, ఇప్పుడు మీరు అన్నారే మీరు ఈ బాధ్యతలు అన్ని తీసుకుంటారా అని,
నేను ప్రొడ్యూసర్గా కాకపోయినా ఆర్టిస్ట్గా ఉన్నా నేను సినిమాకి ఇంకో సినిమా దగ్గర కూడా ప్రొడ్యూసర్గానే ఆలోచిస్తాను. వన్స్ మనం మేకప్ వేసుకుని క్యారవాన్ దిగానంటే మళ్ళీ లంచ్కి వెళ్ళటమే తప్ప పోనండి. నేను స్పాట్లో నుంచి బయటికి వెళ్ళను. నేను ఉండటం వల్ల ఏమైందంటే అండి, కొంచెం అందరూ కొంచెం అటెన్షన్ పే చేస్తారు. వేరే సినిమాలకు కూడా ఇంత పని చేస్తాను. నేనేమి దాచుకుంటారని కదా, నాకు ఇష్టం. ఇంకోళ్ళు అంటాం కన్నా కూడా నాకు ఇష్టం అది. నేను అక్కడే ఉండి ఏం జరుగుతుంది, ఎవరెవరు ఏం చేస్తున్నారు, మనం నెక్స్ట్ ఏం చేయొచ్చు అనేది ఆ సీన్లోంచి బయటికి పోకుండా నేను అక్కడే కూర్చుంటాను ఏ సినిమాకైనా. చాలామంది అంటారు, కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతుంటారు, కొత్త పిల్లలు కదా డైరెక్టర్లు. అయినా కానీ నేనేమంటానంటే, నేను ఇక్కడ ఉండటం వల్ల నీకు బెనిఫిటే తప్ప నష్టం జరగదు, ఇదే చెప్తాం. సో ఇదంతా కూడా ఎక్స్పీరియన్స్ వల్ల వచ్చిందండి. లైక్ గారు మీకు తెలుసలేదు, జస్ట్ అవుట్ ఆఫ్ ది సబ్జెక్ట్, ఎవరైనా సరే నిండుగా బట్టలు వేసుకుని వస్తే శివాజీ గారి ఇంపాక్ట్ అదేం లేదు. కానీ ఇంకో విషయం చెప్పినా మీకు, గరికపాటి గారు చెప్పిన, చాగంటి వారు చెప్పిన, ఇంకెవరో చెప్పిన, మంచి చెప్పిన వాళ్ళలో మీరు కూడా ఒకడు. ఆడపిల్ల ఉన్న ప్రతి ఇంట్లోనూ ఎస్ శివాజీ గారు చెప్పింది కరెక్ట్ అని ప్రతి ఒక్క పేరెంట్ కనెక్ట్ అయిన మాట వాస్తవం. అదే మేడం, నేను అంటాను కదా, ఏది కూడా మన క్రెడిట్ లాగా తీసుకోవడం కరెక్ట్ కాదు. కానీ ఎవ్రీథింగ్, ఏదైనా సరే, ఏ యాక్షన్ జరిగినా కూడా అది దానికి ఏదో సంబంధం ఉంటుందండి. ఈ సృష్టిలో ఏదో సంబంధం ఉంటుంది. అలాగే నేను బలంగా నమ్మేది ఏంటంటే, మన సరౌండింగ్స్ బాగుండాలి, మన చుట్టూ బాగుండాలి. ఎవరిని మనము రిస్ట్రిక్ట్ చేయలేమండి. ఇక్కడ అంజలి గారు మీరు ఇది కట్టుకోవాలి, లయ నువ్వు ఇది వేసుకోవాలి, ఇది మనం ఎవరు, మనకు ఆ రైట్ లేదు. మన ఇంట్లో పిల్లలు మనం రిస్ట్రిక్ట్ చేయలేకపోతున్నాం, మనకు ఆ రైట్ లేదు. కానీ ఏదన్నా ఒక రియాక్షన్ ఎందుకు జరుగుద్దో సృష్టిలో, ఎవ్రీథింగ్ మంచి కోసమే జరుగుతుందండి. మీరు నమ్మరు, ప్రతి సోషల్ మీడియాలో ఆ నెల 2 నెలలు అంతా కూడా శివాజీ గారు చెప్పింది కరెక్టా రాంగా అని పెడితే 98% మంది ఎస్ హీస్ పర్ఫెక్ట్ అన్నదే ఓటింగ్ పడింది. నమ్ముతారా మీరు? తెలుసా మీకు విషయం? ఇప్పుడు మన దగ్గర కూడా కొంతమంది అండి ఎందుకు నెగిటివ్ తీసుకున్నారో నాకు అర్థం కాలేదు. అందరూ నాకు తెలిసిన వాళ్ళే, ఎవరో తెలియని వాళ్ళు కాదు. నేను కొంతమందితో పనిచేసిన వాళ్ళే చాలా బలంగా ఫోర్స్ పెట్టి దీన్ని ఒక ఉద్యమంలో నడపాలని ట్రై చేశారు. కానీ నేను అనేది నాకేంటి వస్తుంది అసలు. ఆ రోజు మీరు ఎవరిని అనలేదు, యాక్చువల్లీ మీరు ఆ వీడియో చూస్తే అని అనలేదు. ఇలా అనుకుంటారు, ఎవరి మనసులో వాళ్ళు ఇలా అనుకుంటారు అన్నారే తప్ప ఈయన ఎవరిని అనలేదు. టు బి ఫ్రాంక్, నేను ఇప్పుడు అదే టైంలో నాకు తెలుసు ఎవరెవరు ఫోర్స్ చేసి ఎవరెవరు మీటింగ్లు పెట్టుకున్నారో నాకు అన్నీ తెలుసు. నాకు అందులోంచి ఆ మీటింగ్లో ఉన్న కొంతమంది మహిళలే చెప్పారు, నాకు ఇంత ఉందేంటి బ్రో నీ మీద. మేబీ నాతో పాటు పనిచేసిన వాళ్ళకి చాలా మందికి కూడా, బట్ పబ్లిక్ 95% అబౌవ్ మీకు సపోర్ట్ ఉంది సార్. అది ఓకే అండి. నేను అంటున్నాను, నేను అందరూ బాగుండాలని కోరుకుంటా కదా, వీళ్ళు ఎందుకు నా మీద ప్రతీకారం ఎందుకు అని అనిపించింది. బట్ ఓకే, ఏది ఎందుకు జరగాలో అది. నేను ఇప్పుడు ఫంక్షన్స్కి వెళ్తా కదండి, నాకు కొంచెం ఎంబ్రాసింగ్ ఉంటుంది. వాళ్ళందరూ వచ్చి మీరు అన్నది చెప్తున్నారు కానీ నాకు అది గుర్తొస్తుంది అని అనుకుంటాను నేను. మేడం, మనము ఈ సమాజంలో మనం మంచివాడిగా నటించాలన్నా, మనం మంచి ముసుగులో ఒక గ్రడ్జిలు పెట్టుకొని చేయాలనుకున్నా నేచర్ ఎవరిని వదిలిపెట్టదు. అది శివాజీ అయినా, అంజలి గారైనా, లయ అయినా, ఎవరైనా సరే. ఇప్పటికి కూడా చెప్తున్నా, ముసుగులు వద్దు మనకి, ధర్మంగా ఉందాం, న్యాయంగా మాట్లాడడం. తప్పు క్షమించండి, లేదా ఒప్పు. ఎవరో ఫోర్స్ చేస్తే, ఎవరో వచ్చి మాట్లాడుకుంటే ఏమిటవుద్ది? ఏమీ కాదు. నేచర్కి తను కరెక్ట్ చేస్తా అన్నిటినీ. ఇక్కడ నేను తప్ప మీరు కరెక్టా, మీరు తప్ప నేను కరెక్టా, ఇది కాదు. ఇక్కడ సృష్టికి, ఈ నేచర్కి ఏం కావాలో అది తను చేసుకుంటా వెళ్ళిపోద్ది. నమ్మకపోతే మీ ఇష్టం. నేనైతే బలంగా నమ్ముతా, అప్పుడే నేను జాగ్రత్తగా ఉంటా. ఇది నేర్పింది సమాజం, సృష్టి, రెండు కూడా. ఈ ఇంటర్వ్యూలో మీరు ఈ పాయింట్ నేను మీతో మాట్లాడుకుని ఉండలేను సార్, ఎందుకంటే మీతో ఇంటర్వ్యూ అని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. ఈ పాయింట్ అప్పటి నుంచి నాతోనే ఉంది. దండోర సినిమాలో మీరు బిడ్డ అని ఒక చోట పిలుస్తారు, మీరు జైల్లో లోపల ఉంటారు, మీ వాడు వస్తాడు చూడ్డానికి, కానీ మిమ్మల్ని చూడ్డానికి రాడు, మీ మీద విపరీతంగా కసితో కోపంతో రగిలిపోతూ ఉంటాడు. పెద్దవాళ్ళకి తెలుసు మీరు చేసింది ఎక్కడ అందులో తప్పు లేదు అని, కానీ అతని దృష్టిలో, పిల్లల దృష్టిలో అతనికి అనుభవం లేదు కాబట్టి, అంత వయసు లేదు కాబట్టి మిమ్మల్ని ఒక శత్రువుని చూసినట్టు చూస్తాడు. కానీ మీరు అతను వెళ్ళిపోయేటప్పుడు మీరు బిడ్డ అని పిలుస్తారు చూసారా, ఆ ఎక్స్ప్రెషన్ ఉంది సార్, కనెక్టెడ్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ పేరెంట్ అండి. చాలా అండి. నాకు ఈ దండోరా సినిమాకి నాకు వచ్చిన అప్రిషియేషన్ వాణిశ్రీ గారు చేశారు. నేను ఇప్పటిదాకా చెప్పుకోలేదు ఎక్కడ.
వాణిశ్రీ గారు చేశారు. 45 minutes మాట్లాడారండి. అప్పుడు నా ఫోను ఛార్జ్ అయిపోయింది. ఆవిడ చెప్పిన మాటలు చెప్తే ఎగ్జాగరేషన్లా ఉంటుంది అందరికీ. ఆవిడ ఎంత హృదయపూర్వకంగా చెప్పారంటే ఏడ్చేశాను నేను తర్వాత. అంటే ఫస్ట్ మనల్ని మనం గ్రేట్గా ఫీల్ అయ్యేదానికంటే ఇంకొకళ్ళ ఎక్స్ప్రెషన్ ఉంటుంది చూసారా, అది నీకు బ్లెస్సింగ్, అది నిజమైన మర్యాద, అది నిజమైన గుర్తింపు. ఒక మహానటి, ఆవిడ ఏ లాంగ్వేజ్ ఎవరు గుర్తించలేరు. మలయాళం వెళ్తే ఆవిడ మలయాళం మాట్లాడితే మలయాళీ అనుకుంటారు. అంత మహానటి నాకు ఫోన్ చేయాల్సిన అవసరం ఏంటి? ఇవాళ తెలుగు ఇండస్ట్రీలో గొప్ప నటుల పేరు చెప్పమంటే గుర్తొచ్చే పేరు జూనియర్ ఎన్టీఆర్ గారు. ఆయన మనం ఎప్పుడు చూడలేదు ఒక సినిమా గురించి అటువంటి పదాలు. చాలా సినిమాలకి బాగుంది, కంగ్రాచులేషన్స్ చెప్పారు, కానీ ఆ పదాలు ఆయన ఎంత ఫీల్ అయ్యి ఉంటే ఆయన అసలు ఎవరు అడగకుండా ఒక ట్వీట్ పెట్టారంటే అది కావాలి. నేను తర్వాత వారిని కలుద్దామని ట్రై చేశాను కానీ లేరన్నారు, షూటింగ్ అబ్రాడ్లో ఉన్నారన్నారు. అంటే నేను అనేది అంటే మనం మాట్లాడే మాటలు మనల్ని జడ్జ్ చేస్తూ ఉంటారండి. ఇప్పుడు సపోజ్ ఇంటర్వ్యూలు చేస్తున్నారు అనుకోండి, మీరు నాకు ఒక సమస్య గురించి మాట్లాడాలి అన్నప్పుడు గట్టిగా మాట్లాడతాను నేను. ఇది చాలామంది జడ్జ్ చేస్తారు, అది కరెక్ట్ కాదు. వాడికి అది, వాడు ఇది, ఎవరో చెప్పుకున్న మాటలను కూడా పర్సనల్గా తీసేసుకొని ఎందుకో ఒక రకమైన డిస్టెన్స్ మెయింటైన్ మొదలు పెడతారు, విచ్ ఈస్ నాట్ రైట్ అని నా అభిప్రాయం. రైట్ కాదా అనేది వాళ్ళ ఇష్టం. అది నేనంటే ఈ సందర్భంలోనే ఆర్టిస్టులు వాళ్ళ మధ్య ఆ చిన్న ఆ గ్యాప్లు పెరుగుతూ ఉంటాయి, కానీ కలిసినప్పుడు బాగానే ఉంటుంటారు, కానీ మాట్లాడుకోలేరు. ఇది చాలా నేనైతేనండి ఎవరన్నా ఒకవేళ అలా ఉంటే నేను వెంటనే మెసేజ్ పెడతాను, నా వల్ల ఏమైనా ఇబ్బంది జరుగుతుందా, ఏదైనా ఉంటే నేను కరెక్ట్ చేసుకుంటాను, ఎందుకు ఏదో చిన్న అది తెలుస్తూ ఉంటుంది గురువు నాకు అని చెప్తాను. నేనేం చేశాను, ఒకవేళ నేను తెలియకుండా కూడా ఏమైనా చేసి ఉండొచ్చు, నేను మాట్లాడి ఉండొచ్చు, కరెక్ట్ చేసుకున్నాను దాన్ని, హ్యాపీగా చిన్న లైఫ్ మంది. అమ్మతోడండి నేను ఎవరికైనా పెట్టేస్తానండి మెసేజ్, వాళ్ళు రిప్లై ఇస్తారో లేదో వాళ్ళ ఇష్టం, నాకు సంబంధం లేదు. అది కడిగేసుకున్నట్టు అయిపోద్ది, అది అయిపోద్ది. సో ఇలా బతకడం నాకు ఇష్టం అండి. కాబట్టి మీరు అన్నారు ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ కూడా మీరు ఇంకా చూస్తే కొంతమంది నేను బోన్లో చెప్పేసి నేను ఆ భారం దించేసుకొని వస్తుంటా చూసారా, దాన్ని కొంతమంది ప్రేజ్ చేశారు. ప్రతి మూమెంట్ అండి ఆ సినిమాలో, ప్రతి మూమెంట్ని మీరు నమ్మరండి. ప్రతి తెలుగు సమాజం అబ్రాడ్లో ఉన్న చాలామంది 90% చూశారని వాళ్ళు చెప్తా ఉంటే అదండి నిజమైన సక్సెస్. మీ ఎక్స్ప్రెషన్కి ఎంత కనెక్ట్ అయిపోయిన తర్వాత ఆ రోజు రాత్రంతా ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటూ ఉన్నాను. ఏంటంటే జనరల్గా పిల్లలు తల్లిదండ్రులను తప్పు పెట్టేస్తారు. ఇంకొక చిన్న విషయం, ఇందాక మాట్లాడుకున్న సందర్భంలోనే ఏమవుతుంటే అండి, ఈ తెలియని పెట్టుకోవటం వల్ల మనకి రావాల్సిన కొన్ని పాత్రలు కూడా మిస్ అయిపోతుంటాయండి. ఆ డిస్టర్బెన్స్, ఆ డిఫరెన్సెస్ తెలియదు. వాస్తవంగా 1-to-1 ఏం ప్రాబ్లం ఉండదు. ఎవరో మన వాడు అలాగే వీడు ఇలాగే బాబు మనం పడలేమా, ఇట్లాంటివన్నీ కూడా ఏమవుతాయంటే మంచి మంచి పాత్రలకి వాటి జీవం మిస్ అవుతా ఉంటాయి. మనం బయట నుంచి చాలా మందిని తెచ్చుకొని అంటే వాళ్ళు మహా టాలెంటే, అందులో ఏమో అనుమానం లేదు, కానీ మనం కూడా చేయగలం అనేది ప్రూవ్ చేసుకోవటానికి చాలా డిఫికల్ట్ అవుతుందండి. నిజం సార్. నేను చాలా మందిని అదే రిక్వెస్ట్ చేస్తున్నాను, నో ఐఎమ్ నాట్ లైక్ దట్, నేను అది కాదు, దిస్ ఈజ్ మీ, ఇది శివాజీ, ఇది మాత్రమే శివాజీ. నాకు ఒకవేళ వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళు నన్ను అవమానిస్తే మాత్రం ఖచ్చితంగా కడిగేస్తా అక్కడే. దట్ ఈస్ మై సెల్ఫ్ రెస్పెక్ట్. హౌ డేర్ యూ. ఇదేమవుతుందంటే అండి ఆ డిఫరెన్స్లు క్రియేట్ చేస్తుంది. ఎక్కడో వాళ్ళు ఎవరితోనో మాట్లాడతారు, వాళ్ళు ఇంకొకరితో మాట్లాడతారు, ఆయన్ని ఇలా అంట, సో వీడు టాలు తీసుకెళ్ళేసి ఏమైందంటే ఒక మంచి పాత్రలు వాటికి జీవం మిస్ అవుద్ది. అలాంటి గొప్ప పాత్రలు చేసే అవకాశం నాకు మిస్ అవుద్ది. తద్వారా సినిమాకి అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం. ఇది పోవాలి బ్రో, ఇది వద్దు, అది కాదు శివాజీ. నేను మీ ద్వారా చెప్తున్నాను, అది నాకెందుకో వచ్చింది, ఇప్పుడు అనిపించింది ఇది చెప్పాలి. అయితే పిల్లలు జనరల్ గా తల్లిదండ్రుల్ని చాలా ఈజీగా తప్పు పెట్టేస్తారు. ఈ సినిమాలో ఎక్కడ ఇంటర్ కనెక్ట్ అయ్యాం పేరెంట్స్ అన్న వాళ్ళందరూ ఆ రోజు రాత్రంతా ఫుల్ డిస్కషన్ నైట్ తెలుసలేదు. మన పిల్లలు మనల్ని చాలా మా అమ్మ ఇలా చేస్తుంది, మా నాన్న ఇలా చేస్తాడు, ఇలాగా అని పాయింట్అవుట్ చేయడం చాలా ఈజీ. 1 పాయింట్ ఆఫ్ వ్యూ తర్వాత, ఒక పీరియడ్ తర్వాత, వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఒక 30-40 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆ సిచ్యువేషన్స్ వాళ్ళకి వచ్చినప్పుడు అప్పుడు కంపేర్ చేసుకుంటారేమో, కనీసం అప్పుడన్నా వాళ్ళకి వస్తుందా,
అయ్యో ఇప్పుడు ఆ మాట అనేసామే పేరెంట్స్ ని? అయ్యో ఖచ్చితంగా వస్తుందండి, వస్తుందంటారా? ఖచ్చితంగా వస్తుంది. ఎలా వస్తుందంటే అండి, మా నాన్న అంటే మాకు చాలా భయం, చాలా భయం. మా నాన్న అంటే నాకు పెళ్ళైన తర్వాత కూడా ఒక 6 years చనిపోయారు వారు. ఆయన ఎందుకో ఒకరోజు కళ్ళకు వచ్చి తిడుతున్నాడు. నేనేం చేశాను నాన్న అంటుంటాను నేను. ఇలా లేచి తర్వాత మా అమ్మకి చెప్పి ఇచ్చేసాను, అది వేరే. సో ఏంటంటే వాళ్ళు ఆ టైంలో తల్లిదండ్రులను అర్థం చేసుకోలేము మనం. తల్లిని అందరూ చేసుకుంటారండి, తల్లి అసలు తల్లి తల్లి అమ్మ వెరీ లీనియన్స్ కదండి, అసలు ఎవరన్నా పట్టించుకుంటారు? అమ్మని ఎంత మాట అనేస్తారు సార్ పిల్లలు. అమ్మ వేస్ట్ అంటారు, ఒకటే మాట. అది ఎప్పుడు అంటారంటే అంటే 25 years వచ్చినప్పటి నుంచి మొదలు పెడతారు. అమ్మ నీకేం తెలియదమ్మా, నూరికేమ్మా అదే అమ్మని అప్పుడు మొదలు పెడతారు. 16 నుంచే మొదలవుతుంది సార్. అంటే మా జనరేషన్ లో అట్లా ఉండేది, మనకు అలా ఉంది. కానీ ఇప్పుడు జనరేషన్ లో మరి తెలియదండి ఏమో. అవునండి, రాత్రి మా వాడిని వాడు టీవీ బాగుందండి, నేను రిమోట్తో క్లోజ్ చేద్దామని చూసి వాడేమో ప్లగ్లు అవుతానంటాడు. ఒరే ఎందుకు రా, నేను ఇది మన వాయిస్ అని కొంచెం పెద్ద నాన్న ఎందుకు ఇంత ఆవేశం మనకే చెప్తారు వాళ్ళు. నేను తర్వాత బెడ్ మీద పడుకుని ఏంటి వీడు ఇలా మాట్లాడాడు నాతోటి అని అనుకుని వదిలేసాం అనుకోండి, అంతకన్నా ఏం లేదు. ఇది నథింగ్ సార్. ఇప్పుడు నేను పిల్లల్ని చూస్తున్నాను కదా, అంటే ఆ సినిమాకి నేను ఎలాగ ఇంటర్వ్యూట్ అయ్యానంటే, అంత అయిపోయిన తర్వాత లాస్ట్ లో రిలీజ్ అవుతాడు మీ అబ్బాయి నాన్న అని. పిల్లలు నిజానికి నాకు అదే అనిపిస్తూ ఉంటుంది, టక్కన మాట వదిలేస్తారు, తల్లిదండ్రులు ఎంతో బాధపడతారు. మళ్ళీ ఎప్పుడు వీళ్ళు తెలుసుకుంటారో కూడా మనకు తెలియదు. బట్ నిజ జీవితంలో వాళ్ళు తెలుసుకుంటే మాత్రం అంతకు మించిన సంతోషం ఇంకొకటి లేదనిపిస్తూ ఉంటుంది. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఫిలిమ్స్ ఇన్ తెలుగు అండి, ఆల్ టైమ్. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఫిలిం, ఫైనెస్ట్ రైటింగ్, ఇదైతే గర్వంగా చెప్పగలను. మిస్సమ్మ రిలీజ్ అయిన రోజుల్లో ఆ రోజున ఇండియాలో టాప్ 50 ఫిలిమ్స్లో ఉంది మిస్సమ్మ. మీకు పనోరమాకి సెలెక్ట్ అయింది, ఇండియన్ పనోరమాకి సెలెక్ట్ అయింది ఫిలిం. వస్తాయండి ఫిలిమ్స్. నేను అంటాను ఇలాంటి గొప్ప సినిమాలు మిస్ అవ్వకూడదు. సో కాబట్టి మీరంతా కనెక్ట్ అయితే ఈ రోజు దాని గురించి ఇలా ప్రతి ఫ్యామిలీ కనెక్ట్ అయిందండి, ప్రతి ఫ్యామిలీ కనెక్ట్ అయింది. అలా అండి నేను బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత చాలా స్క్రిప్ట్లు విన్నాను. 7 స్క్రిప్ట్లో అండి అదొక స్క్రిప్ట్. అలాగే ఇప్పుడు ఇది ఒక స్క్రిప్ట్. ఎందుకంటే ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు. 90s ఒక రకంగా ఉంటుంది, మీరు గమనిస్తే 90s ఒక రకంగా, కోర్ట్ ఇంకో రకంగా ఉంటుంది, దండోరా ఇంకో రకంగా, మీకు అసలు మామూలు ఓపెనింగ్స్ లేవు సార్. మీకు దండోరా ఇంకో రకంగా ఉంటుందండి. అంటే ఇప్పుడు మేము చేసే ఈ ఫిలిం నిజంగా థియేటర్లో మాత్రం వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుందండి ఫ్యామిలీస్కి. ఫ్యామిలీ కుర్రాళ్ళు కూడా ఎవరికైనా సరే అండి, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇది మాత్రం సినిమా. దీని తర్వాత ఇంకో సినిమా వస్తుందండి, అది కూడా అంతే అండి. నేను భూమిక గారు దాంట్లో సెంట్రల్ క్యారెక్టర్స్. తన నా ఎక్స్, తన జడ్జి, నేనేమో ఆవిడకి ఆపోజిట్ లాయర్. వెరీ గుడ్, భలే ఉంటుందండి అది కూడా. సో ఆ ఎక్స్ గొడవలు ఇక్కడ ఉంటాయి. నేను గెస్ చేస్తాను, ఇలా ఒక 7 స్క్రిప్ట్లు పర్ఫెక్ట్ గా నా దగ్గరకు వచ్చినాయిలండి. వచ్చిన వాటిలోని ఇవి సెలెక్ట్ చేసుకొని ఇవి చేస్తున్నాను, ఇవి రిలీజ్ అవుతా ఉన్నాయి. సో కానీ బిగ్ బాస్ మీరు ఇష్టపడే వెళ్ళారా? ఎస్ మేడం, సీరియస్లీ. మా అబ్బాయి మీద పంతంతో వెళ్ళాను, కానీ వెళ్ళిన తర్వాత ఆ పంతం కోసం నిలబడ్డాను అక్కడే. మీ ఇద్దరి మధ్య పంతం ఏంటి స్వామి? మా అబ్బాయి చావుగా నేను ఏంటి అందులో నువ్వు ఏడంటాను, మాక్సిమం 1 week లేదా 2 weeks మ్యాక్స్ అన్నాడు. సరేనా, అదా చూద్దాం. 10 weeks ఉంటానని ఛాలెంజ్ చేసి ఇంకా ఎక్కువ 10 weeks అయితే మినిమం రా, గ్యారంటీ గుర్తుపెట్టుకో అని చెప్పా. అంతేనా? 10 weeks మినిమం ఉంటా అని చెప్పాను. నేను స్టేజ్ మీదకి వెళ్ళే ముందు వాళ్ళు నిర్వాహకులు ఉంటారు కదండి, వాళ్ళతో చెప్పాను లాస్ట్ డేనే మళ్ళీ బయటకు వస్తాను, నేను లాస్ట్ డేనే బయటకు వస్తాను, ప్రిపేర్ అని చెప్పి. కానీ లయ గారు, అంటే ఇప్పుడు అక్కడ ఫ్యామిలీని వదిలి ఇక్కడ మూవీకి ఇంత మీరు కష్టపడి వర్క్ చేయడం అనేది, యాజ్ అన్ ఆర్టిస్ట్, యాజ్ అ విమెన్ నేను అర్థం చేసుకోగలను. కానీ పిల్లలు కానీ, అత్తమామలు కానీ, అమ్మ వాళ్ళు కానీ అర్థం చేసుకుంటారా అనేది నా వరకు ఒక క్వశ్చన్ మార్కే అంటాను నేను. ఎందుకంటే అమ్మాయి పెళ్లి చేసుకుని ఇంట్లోనే ఉండిపోవాలనుకునే పేరెంట్స్ ఎక్కువ ఉంటారు తప్ప, పెళ్లి తర్వాత కూడా వాళ్ళు ఒక వర్క్ చేయాలి, ఇండిపెండెంట్ గా ఉండాలి అని అనుకునే పేరెంట్స్ చాలా తక్కువ మందే, టు బి ఫ్రాంక్. ఈ రోజుల్లో కొంచెం మారుతున్నారు కానీ, బట్ కంపారిటివ్లీ ఓకే. బట్ మీ పిల్లలు కానీ, అత్తమామలు కానీ, అమ్మ వాళ్ళు కానీ మీరు ఎలా సమర్థించుకున్నారు, ఏం చెప్పారు? అంటే నేను చెప్పలేదు, అదే నాకు లక్కీగా ఏంటంటే వాళ్ళే ఆపర్చునిటీ వచ్చింది అని
మామూలుగా చెప్తాను, ఎప్పుడు ఏవేవో వచ్చేవి కానీ అది వర్కౌట్ అవ్వలేదు, లేకపోతే ఎప్పుడు చేయాల్సిన అవసరం రాలేదు, మేము కూడా డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం రాలేదు. సో అది అలా వచ్చింది, వచ్చింది. ఇది కూడా అలాగే అనుకున్నాం, కానీ ఇది ఎప్పుడైతే సీరియస్ అని తెలుస్తుందో అప్పుడు మా హస్బెండ్ కానీ మా పిల్లలు కానీ, మామ్ ఐ థింక్ యూ షుడ్ డూ ఇట్ అని వాళ్ళు. నేను అన్నాను, డూ యూ నో ఒకవేళ వెళ్తే ఏమవుతుంది, ఏం అవ్వచ్చు, హౌ యూ ఆర్ యూ విల్ బీ లివింగ్ హియర్ అని మీకు ఏమైనా ఐడియా ఉందా అసలు ఏంటి అని అడిగితే, ఏముంది ఫుడ్ ఒకటే కదా ప్రాబ్లమ్, ఫుడ్ ఆంటీ ఇస్తారు లేకపోతే ఇది ఇస్తారు, మేమే నేర్చుకుంటాము, నువ్వే మాకు నేర్పించు కావాలంటే. ఇలా కానీ నాకైతే ఒకటి అనిపించింది తన విషయంలో, హ్యాట్స్ ఆఫ్ టు గణేష్. అంతేనండి కదా, లేకపోతే ఎందుకు పిల్లలు వదిలేసి ఎన్ని రోజులు ఎలా నేనైతే మావిని పంపించలేనండి. సో స్వీట్, ధర్మంగా చెప్తున్నాను. ఓపెన్ గా ఒప్పుకున్నారు. లాట్ ఆఫ్ పీపుల్ అండ్ ఇట్స్ నిజంగా చెప్తున్నాను, హి ఈస్ గ్రేట్. లాట్ ఆఫ్ పీపుల్, ఎందుకంటే ఒక రోజు 2 రోజులు కాదు. డాక్టర్ గణేష్ యు ఆర్ గ్రేట్. సో లాంగ్ టైం పిల్లల్ని చూసుకోవడం అంటే వాళ్ళకి న్యాచురల్ గా వచ్చే ఇది కాదు, దే ఆర్ నాట్. కాకపోతే తను నార్మలీ వెరీ కేరింగ్, అసలు నన్నే కిడ్ లా చూసుకుంటారు. నేను మదర్ లాగా ఉండను, నేను కూడా వన్ ఆఫ్ ది డాటర్ లాగా, ముగ్గురు కిడ్స్ లాగా ఉంటాం. సో దట్ ఈస్ వై ఆ కేరింగ్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఐ థింక్ ఇట్ ఈస్ పాసిబుల్ అండి. ఆయన తన వర్క్ చూసుకుని వచ్చి ఈజ్ నాట్ కేపబుల్ ఆఫ్ టేకింగ్ కేర్ అనుకోండి, అప్పుడు ఇది అయ్యేది కాదు. అది ఆయన సాక్రిఫైస్ చేశారు, ఈజ్ కేపబుల్. తనంతటి తను చూసుకోగలిగే కేపబిలిటీ ఉంది ఆయనకి. సో అందుకని వాళ్ళే చెప్పి పంపించి, నువ్వు చెయ్యి వీఆర్ దేర్ ఫర్ యూ అని చెప్పి. వీళ్ళు ఇప్పుడు కూడా ఈ సినిమా థియేటర్లో రాలేదని ఫస్ట్లో ఎంత డిసప్పాయింట్ అయ్యారు. మళ్ళీ వస్తుందని వాళ్ళే ఫోన్ చేసి, వచ్చేస్తుందా, మేము వెళ్ళాలి అయితే థియేటర్, ఎక్కడికి వెళ్ళాలి, ఏ థియేటర్, వెయిట్ ఇట్ విల్ కమ్, బయటకు వస్తుంది అప్పుడు చెప్దాం. జస్ట్ లాస్ట్, సో దే ఆర్ ప్రిపేరింగ్ నౌ, మళ్ళీ వెళ్ళి అక్కడ అందరూ వెళ్ళి చూద్దాం. డేట్ March 6th వస్తుంది. సో శ్లోక అండ్ వచ్చన్ వెళ్ళి చూడండి, మర్చిపోవద్దు. ఎల్లేలో వస్తుంది మనకి. సాక్రిఫైస్ చేసిన చెప్పండి, ఆయన తీసుకెళ్ళాలి, థియేటర్ మొత్తం బుక్ చేయాలి. చెప్పవేంటి, శ్రీ థియేటర్ మొత్తం బుక్ చేయాలి. ఎప్పుడు నాకు బొక్కాలంట, నాకు నీ సినిమా రిలీజ్ కాదు కానీ నేను ఎందుకు స్పెండ్ చేస్తాను అన్నట్టు. అంటే మనకి తప్పదు, మన సెలబ్రేషన్ అన్నప్పుడు పార్టీ ఇవ్వాలి అన్నట్టు. అలాగే సో దేర్ ఆల్ గోయింగ్ టు కమ్, మా ఫ్రెండ్స్ అందరూ కూడా వస్తారు. సో ద హోల్ థియేటర్ ఇస్ బుక్డ్. లాస్ట్ టైం అదే అయింది, బట్ లాస్ట్ టైం కంటే ఐ థింక్ దిస్ టైమ్ ఇట్ విల్ బి మోర్ ఫన్ ఫర్ ఎవ్రీవన్, కిడ్స్ అందరూ. అందుకంటే లాస్ట్ టైం కొంచెం వైలెన్స్ ఉంది, కిడ్స్ కొంచెం ఎంజాయ్ చేయలేకపోయారు. ఈ సినిమా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంటదండి. మీరు ఫుల్ థియేటర్ సినిమా చూస్తే చాలా రోజుల తర్వాత ఒక మంచి ఎక్స్పీరియన్స్, హాయిగా అనిపిస్తుంది. ఈ సందర్భంగా ప్రేక్షకులు మీరు ఏం చెప్పదలుచుకున్నారు చెప్పండి. ఖచ్చితంగా మీ అందరికి నచ్చుతుంది, నచ్చాలనే. నా లైఫ్లో నేను ఇంత కష్టం ఏ సినిమాకి పడలేదండి. ప్రొడ్యూసర్గా కానివ్వండి, ఆర్టిస్ట్గా ఎప్పుడు కష్టం ఏం లేదు మాకు. ప్రొడ్యూసర్గానే ఎవ్రీడే 4 o'clock లేచేవాడినండి. నేనే అందరిని లేపాల్సి వచ్చేది. అంటే వాళ్ళు లేచిపోతారు, మన కంగారు అది. లేచేసరికి లేచాంలే అనేవాడు. ఎవరు, మా సీన్ అన్న, బాలాజీ సీన్. లేచాంలే, లేపాంలే అందరినీ అనేవాడు. అంటే అక్కడి నుంచి మళ్ళీ నైట్ 11-12 దాకా అలాగే అయ్యేదండి డైలీ. సో ఐ ఎంజాయ్డ్ ఆ ప్రెషర్ని, నేను ఎంజాయ్ చేసిన మాట వాస్తవం. బట్ ఓటీటీ అనేసరికి మాత్రం అండి లోపల చాలా అసలు సునామీయే. కానీ బట్ ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ వాళ్ళ డెసిషన్ అనేది బలంగా నాకు మనసులో ఉంది కాబట్టి సరే అండి అలాగే అని. పాపం ఇలా అయితే పూర్తిగా చెప్పండి, లోపల నాకు అదే ఉంది, ఇంతమంది ఇంత సాక్రిఫైస్ చేశారు, అరే ఎట్లా ఇది. లేదు సార్, మీరు అలా అనుకోవడానికి లేదు. ఎందుకో చెప్తాను. థియేటర్కి వచ్చి ఎంత పెద్ద సినిమా అయినా సరే, ఎంత మంచి సినిమా అయినా సరే, థియేటర్కి రావడం ఆఫ్టర్ పాండమిక్ చాలా వరకు ఓటీటీలో వచ్చేస్తే చూద్దాం ప్రశాంతంగా అందరూ ఇంట్లో కూర్చుని, ఈ బయట ఫుడ్ ఎందుకు, బయట తిరగడం ఎందుకు అన్న పాయింట్లో అది ప్రయారిటీ ఏం లేదు సార్. యాక్చువల్లీ మీరు ఆ కొలమానం పెట్టుకోకండి, థియేటర్లో వస్తేనే ఇది హై అదేమి అనుకోవద్దు. మీరు ఎన్ని చెప్పినా కూడా ఓటీటీలో చూసేది ఒక చిన్న ఎక్స్పీరియన్స్ మాత్రమే. మీరు అందరూ కలిసి కూర్చొని, కానీ నేనేంటానంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ సంథింగ్ డిఫరెంట్. అసలు మీకు థియేటర్ లో కూర్చుంటే
మనల్ని మనం మర్చిపోయి అందరూ ఎంజాయ్ చేస్తుంటారు చూసారా. Correct. ఒక 200 మంది ఒక థియేటర్ లో కూర్చొని వాళ్ళందరూ నవ్వుతుంటే వచ్చే ఇది నిజమే, ఉంటుంది ఇది చూసారా? కరెక్టే. లేకపోతే ఇంట్లో ఉంటే పెళ్ళి ఏదో అసలు పని. ఇంకోటి ఏమో తెలుసా, ఆ, ఫోన్ రానే ఇప్పుడేనే చూస్తున్నాను బాగుంది సినిమా, ఆపు pause కొట్టమని. కాదు, అది కొంచెం వెనక్కండి మళ్ళీ ముందుకు. అండి ఎందుకంటే సౌండ్ Disturbance. సరిగా, సౌండ్ సిస్టమ్ సరిగ్గా అంటే Yes, ఇప్పుడు I అందరికీ accept it అన్ని now. sound- I accept it now. పెద్ద స్క్రీన్ Correct. అన్ని ఉండదు, ఎక్కడో డిస్టెన్స్ లో ఉంటుంది. వాళ్ళకి ఏం చెప్తున్నారు అని మధ్యలో అడగాల్సి వస్తుంది. అంటే కొంచెం ఏదైనా డిస్టర్బ్ అయ్యి వెళ్ళి తెచ్చుకుందాం అని మధ్యలో వెళ్ళి తెచ్చుకునేసరికి డైలాగ్ పోతుంది. ఇట్ ఈస్ నాట్ ద సేమ్ అండి. అసలు మీరు ఏమైనా చెప్పండి, ఏ సినిమా అయినా. అసలు మన సినిమానే కదండి, అవును, ఏ ఏ సినిమా అయినా సినిమా సరే. అయినా సరే. ఇప్పుడు ఏంటంటే ప్రేక్షకులకు కావాల్సింది ఏంటంటే కొంచెం మనం టికెట్ రేట్లు అందుబాటులో పెట్టి వాళ్ళకి మిగతా విషయాల్లో కూడా ప్రభుత్వాలు జాగ్రత్త తీసుకుంటే, ప్రభుత్వాలు జాగ్రత్త తీసుకునే విధంగా ప్రొడ్యూసర్ Popcorn. యా ట్రూ అదే చెప్తున్నాండి. నేను షాకు, నేను పాప్కార్న్ లేదు, మీరు ఒక కాఫీ అయితే 350 అండి. అవును ఒరే సినిమా చూసినా కానీ పొద్దున సాయంత్రం 2 పూటలు సినిమా చూసినా అంత అవ్వట్లేదురా అవును అవును. అంటే ఇది బడ్డనే కదండి. 2000 పైన బర్డెన్ అయిపోతుంది. బర్డెన్ అదే. అండి. అది అదొక మేము ఈ సందర్భంలో ఈ సినిమాకి ఈటీవీ నుంచి అలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు ట్రై చేస్తా ఉన్నారు. Oh, that's so- సో ఎవరికి ఇబ్బంది పడకుండా ఈ కంటెంట్ అంతే అండి. వాళ్ళు మీరు ముందు సినిమాలు చూశారు కదా, అవే ఫాలో అవుతారు. ఏమి అటువంటి విషయాల్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. అవును, అవును. థియేటర్కి రావాల్సిందే ఈ సినిమాకి, వచ్చి చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ 10 మందికి వెళ్ళిద్దండి. ఇప్పుడు ఇంతకీ మీ రెమ్యునరేషన్ బార్గెన్ చేస్తారా యాజ్ ఏ ప్రొడ్యూసర్ గా? ఆయన నేను అడగకుండానే ఇచ్చేసారు. నేను ఆ సినిమా ఫినిష్ అవ్వకుండానే ఇచ్చేసారు. సో నాకు ఫస్ట్ ఇచ్చేసారు. ఏమో మరి ఐ డోంట్ నో వై. అంటే ఈ సినిమాకి అందరికీ అండి సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు ఎవరి వాళ్ళకి పే చేసాం, అదైతే ప్రాబ్లం. అసలు నేను ఎందుకంటే వాళ్ళు ఇచ్చారు, నేను నేను miss ఇచ్చాను. అయ్యాను. కాదు మేడం, వాళ్ళు ఇచ్చారు, నేను ఇచ్చాను. ఎన్ని అదే సినిమాలకు ఉంది. నాకు రెమ్యునరేషన్ ఈ రోజుకి రాక నేను వాళ్ళకి ఫోన్లు చేస్తాను నాకు తెలుసు. నేను ఎవరికన్నా ఇవ్వలేదు అని అంటే, అదే. ఎవరికన్నా వాళ్ళు పనిచేసిన దానికంటే చాలా తక్కువ ఇచ్చానంటే ఓన్లీ ప్రొడక్షన్ టీమ్కేనండి. మా ఈపీలకి, మా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్లకి వాళ్ళకే తక్కువ ఇచ్చాను నేను. మిగతా ఎవరికి కూడా నేను ఆపలేదు, వాళ్ళకే పూర్తిగా ఇవ్వాల. నేను ధర్మంగా చెబుతున్నాను. నేను సినిమా ఇస్తుంది, వాళ్ళకి కూడా తెలుసు వాళ్ళకి చేసిందే చాలా తక్కువకి, అయినా వాళ్ళతో ఎక్కువ వర్క్ చేయించుకుంటున్నా. లోపల గిల్టీ అయితే ఉంది, ఎలాగైనా వీళ్ళకి ఇచ్చేయాలి. ఈ సినిమా మళ్ళీ నా డబ్బులు నాకు వెనక్కి రావాలి. ఖచ్చితంగా వాళ్ళది, నాకు లాభం వచ్చినా రాకపోయినా వాళ్ళ కష్టాన్ని మనం ఉంచుకోకూడదు అనేదే నా మోటివ్. అద్భుతం. అంటే మీది అంత మంచి మనసు, అది మీరు గుర్తించారు అంటేనే మీరు ఎప్పుడైనా చేస్తారని అర్థం. ఖచ్చితంగా అండి. ఫస్ట్ రియలీ మనస్ఫూర్తిగా మీ సాంప్రదాయని సుప్పిని శుద్ధభూసని సూపర్ డూపర్ కమర్షియల్ హిట్ అవ్వాలి. మీరు ఇద్దరు కూడా చాలా మంచి మనసులతో ఉన్న వ్యక్తులు. సో అద్భుతంగా ఆర్థికంగా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ థ్యాంక్ యూ అంజలి గారు. మీరు ఆ పనిలో పని డేట్ కూడా చెప్పండి. చెప్పాలి మీరే, అందుకే ఈ March సందర్భంగా 6th. March 6th ఓటీటీ నా థియేటర్ నేను అడగాలి, వాళ్ళ పాయింట్ ఆఫ్ నేను అడగాలి. మీరు ఇప్పుడు అందుకే అంటున్నా ఆడియన్స్ కి మీరు ఏం చెప్పదలుచుకున్నా రిలీజ్ దృష్టిలో పెట్టి ఒక మాట చెప్పేసేయండి. లైవ్ మీరు కూడా అడిగండి. సో March 6th మా సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసిని థియేటర్స్, మీ లోకల్ థియేటర్స్ లో వస్తుంది. తప్పకుండా వెళ్ళి థియేటర్లోనే చూడండి. దేర్ ఇస్ అ డిఫరెన్స్. నేను అదే చెప్పాను ఇందాక కూడా. సో మీరు తప్పకుండా వెళ్ళి చూడండి, మీకు బాగా నచ్చుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ నేను నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చి దాని గురించి మాట్లాడతాను. ఈ సినిమా సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసిని March 6th రిలీజ్ అవుతుందండి. ఈ సినిమా టెక్నికల్గా కూడా డాల్బీ అట్మాస్ అండి. సినిమా ఎక్కడ కూడా ఏ పెద్ద సినిమా అంటే ఎవరైనా అవే కెమెరాలు వాడాలి, అవే లెన్స్లు వాడాలి. అలాగే దీనికి తగ్గట్టు పెద్ద సినిమా స్థాయికి నా జనరల్గా ఏంటంటే, నేను నెట్ఫ్లిక్స్లో సినిమాలు క్వాలిటీ అని మాడతారు కదా, ఈ సినిమాకి విన్నికి ఆ క్వాలిటీ ఏంటో తెలుస్తుంది ఖచ్చితంగా అండి. అది ఈ సినిమాకి ఏమాత్రం పెద్ద సినిమాల క్వాలిటీకి తగ్గకుండా టెక్నికల్గా కూడా నాకు రిత్విక్ అని కెమెరామెన్ అండి, తను చాలా బాగా ఇచ్చాడు. తను ఈ సినిమాకి ఫస్ట్ టైం చేస్తున్నాడు. అలాగే మా ఎడిటర్ కానివ్వండి, మనోజ్ తను కానివ్వండి, అలాగే సినిమా పనిచేసిన అందరూ, మా బాలాసీన్ అన్న, ప్రసాద్, ధీరజ్, నా టీము, మా చంద్ర, హరి, మేకప్ అందరూ, మా చారి. సరే, సినిమా చూసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇంకోసారి టాక్ పెట్టుకో. మా సినిమా రిలీజ్ ఎప్పుడండి? నెక్స్ట్ మంత్ March 6th. అది చెప్పండి. March 6th నేను ఖచ్చితంగా చూస్తాను. చూసి మళ్ళీ ఇంకో కాన్వర్జేషన్ వీళ్ళిద్దరు చేద్దాం పెడతారు. నో డౌట్. మీరు ఒప్పుకోవాలి మరి. ఖచ్చితంగా ఆ రోజు డుమా కొట్టదు. అస్సలు మీకు మధ్యలో అంటే టెస్టింగ్ అన్నమాట. మీరు వింటున్నారా లేదా, మళ్ళీ నన్ను డేట్ అడుగుతున్నారు.
గుర్తుంది సార్ నాకు ఎగ్జామినేషన్ డేట్ లాగా నేను నోట్ చేసుకున్నాను అబ్సల్యూట్లీ. థ్యాంక్ ఏ Thank you సినిమా so అడిగినా much. మార్క్స్ 6 చెప్తారో ఏంటో. అలా చెప్పండి మనకు. True. Thank you so much for your time, sir. Once again, thank you. థ్యాంక్ యూ అండి.